వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్, డాక్టర్ ఎస్ మధుసూదన్ రావు ఎంబీబీఎస్ ఉస్మానియా, FCGP, PGCC, చెస్ట్ డిసీజ్, ఢిల్లీ మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా మెదక్. మెదక్ జిల్లా రామన్నపేట మండలం సుతార్పల్లి గ్రామంలో జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఇంటింటి సర్వే నిర్వహిస్తూ రక్త నమూనాలు సేకరిస్తున్నారు. గత 20 రోజులుగా గ్రామంలోని ప్రజలు కీళ్ల నొప్పులు, జ్వరంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య బృందం స్వీకరించిన నమూనాలలో టైఫాయిడ్ లక్షణాలు ఉన్నాయని, కలుషిత నీరు, ఆహారం తినడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇలాంటి వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక ఎంపీడీఓకు సూచించారు. ఈరోజు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. సో నిన్న ఈవినింగ్ మా ప్యూర్ సర్వే మన ఎపిడమిక్ టీం వాళ్ళు కూడా నాతో తెచ్చడం జరిగింది. సో దాదాపు 15 హౌజెస్ తిరిగినాం ప్యూర్ సింగర్లో. అక్కడ ఈ సాల్మోనెల్లా బ్యాక్టీరియా అనేది వాళ్ళ రిపోర్ట్లో కనబడ్డది. ఈ సాల్మోనెల్లా బ్యాక్టీరియా అంటే ఈ టైఫాయిడ్ లక్షణాలు. సో టైఫాయిడ్ ఉందంటే నిర్ధారణ చేయడం జరిగింది. సో టైఫాయిడ్ కామన్గా ఏంటంటే కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారం తినడం వల్ల వస్తుంది. పీకో ఓరల్ రూట్, ఈ మలమూత్రాలు కలిసిన వాటర్ కూడా ప్లస్ దాంతో పాటు డ్రైనేజ్ వాటర్, ఈ మనం తాగే వాటర్కి కంటామినేషన్ అవుతుంది. సో దాని ఉద్దేశంలో పెట్టుకొని ఈరోజు వాటర్ శాంపిల్స్ కూడా సపరేట్గా బ్యాక్టీరియాలజికల్ ఎగ్జామినేషన్ కోసము వాటర్ శాంపిల్ కలెక్ట్ చేయడం జరిగింది. దాంతో పాటుగా క్యాంప్కి దాదాపు 64 మంది వచ్చారు. 64 మంది కూడా ఆర్డిటీ కిట్, అంటే మలేరియా లక్షణాలు ఉన్నాయా, లేకపోతే దాంతోపాటు డెంగ్యూ సంబంధించిన రిపోర్ట్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఏంటంటే ఈ రిపోర్ట్స్ తోటి పాటుగా కొంతమందికి వాళ్ళు ఇచ్చిన లక్షణాలను బట్టి ఇక్కడ మనము టెస్టులు చేయడం జరిగింది. హైపర్ టెన్షన్, డయాబెటిక్ పేషెంట్స్ కూడా వచ్చారు. వాళ్ళని కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే ఎంపీడీ గారు కూడా నిన్న నైట్ మాట్లాడడం జరిగింది. ఈ వాటర్ కంటామినేషన్ అవుతుంది కాబట్టి ఫ్యూర్స్ తగ్గాలంటే కంపల్సరీగా ఒక 7 days వాటర్ ట్యాంక్స్ వాటర్ సప్లై చేసి ఇంటికి వాటర్ అది ఇవ్వాలి. ఆ వాటర్ని వాళ్ళు తాగుతారు. ఇంకా ముఖ్యం ఏంటంటే ఇప్పుడు ఎక్కడ ఈ వాటర్ సోర్స్ ఈ మన రెగ్యులర్ పైపు మంచినీళ్ళు వచ్చే దాంట్లో కలిసిందన్నది ఐడెంటిఫై చేసుకొని ఈ 5-6 రోజులలో దాన్ని మనం కరెక్ట్గా పాయింట్ని ఐడెంటిఫై చేసి అది తీసేస్తే ఆ తర్వాత నీళ్ళు మంచిగా ఉంటాయి. తర్వాత అది కూడా బ్యాక్లాగ్ ఎగ్జామ్ చేసిన తర్వాత చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా గ్రామస్తులందరూ సహకరించాలి. నీళ్ళని ఇప్పుడు ఒకవేళ అవసరం ట్యాంక్ సప్లై లేకుండా ఎడలో కూడా వాళ్ళు బాగా వెయిట్ చేసి చల్లరించుకొని తాగాలి ఈ కష్టకాలంలో. ఎందుకంటే ఈ వర్షం ఒక పడుతున్నది, మళ్ళీ ఫీవర్స్ ఒక రోజు ఉంటాయి. కాబట్టి మనం తినే ఆహారము, వాటర్ మెయిన్గా ఇది వేడి ఉన్నట్టు చూసుకోవాలి. కానీ మెయిన్గా డ్రింకింగ్ వాటర్ సోర్స్ మాత్రం వేడి చేసిన నీళ్ళను కాచి వడపోసుకొని తాగాలి.